ఎందుకు ఏసీబీ కేసు నమోదు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది? పేపర్లకు ఇచ్చి, టీవీలకు ఇచ్చి, ఛానళ్ళకి ఇచ్చి, క్వశ్చన్ మార్కులు పెట్టి, ఆశ్చర్యార్థకాలు పెట్టి, ఇవన్నీ ఎందుకు పంచాయతీలు? వెన్ యూ నోటీస్డ్ దట్ దేర్ ఈజ్ సమ్ డిస్క్రిపెన్సీ, వై కాంట్ యూ రిజిస్టర్ ఏ కేసు ఇమ్మీడియట్లీ? ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రభుత్వం లోపల ప్రత్యేక సలహాదారుడుగా రిటైర్డ్ అయిన తర్వాత లబ్ధి పొందినాడని మనం ఆరోపించినటువంటి వ్యక్తులు తిరిగి సర్వీసులో ఉన్నటువంటి సందర్భం లోపల డిఓపిటి నిబంధనలకు వ్యతిరేకంగా తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తుల్ని రిజిస్టర్ చేసుకున్నట్టు మీకు ప్రాపర్గా డాక్యుమెంట్ కనబడుతుంది, సోషల్ మీడియాలో కనబడుతుంది, అన్ని వాట్సాప్ గ్రూపులలో మీరే ప్రమోట్ చేస్తారు. ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే యాక్షన్ జీరో. ఏం యాక్షన్ తీసుకోవాలనే దగ్గర ఊగిసలాడతారా? ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ధరణి పేరిట అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు మన నోటీస్కి వస్తే వెంటనే విచారణ ప్రారంభించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము అధికారంలోకి వస్తే అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని అంతు చూస్తా అని చెప్పిండు. ఇలా మహేందర్ రెడ్డి సార్ వచ్చి ఆడున్నాడు, టీఎస్పీఎస్సీకి చైర్మన్ అయి కూర్చున్నాడు. అసలు ధరణిని తెచ్చి పేద ప్రజల కష్టం తీసుకొచ్చిర్రు, మేము ధరణినే మొత్తం తీసేస్తాం, భూమాతను తీసుకొస్తాం, భూమిని కాపాడుతాం, పేద రైతులకు అండగా ఉంటాం, తప్పు చేసినోని శిక్షిస్తాం. మరి తప్పు శిక్ష ఎడికెళ్ళి మొదలు కావాలి? చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి దగ్గర మొదలు కావాలి. మొదలు కాలేదు. ఒకరోజు ఫస్ట్ పేజీ బ్యానర్ ఐటమ్, నెక్స్ట్ సెకండ్ డే హెటిరో సంస్థకి ఇచ్చినటువంటి భూముల మీద దర్యాప్తు, ఒక ఆశ్చర్యార్థకం, ఒక క్వశ్చన్ మార్క్. వాట్ ఈస్ దిస్? రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించమని. అప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పు చేసింది, తప్పుడు జీవోలు ఇచ్చింది. మీరు అధికారంలోకి వచ్చి 45-50 రోజులు అవుతుంది. ఎందుకు తడబడుతుర్రు? ఎవరి పని వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అధికారులకు ప్రాపర్గా డైరెక్షన్స్ ఎందుకు ఇస్తలేరు? కేసు నమోదు చేసినాం. హెటిరో డ్రగ్స్ అనేటువంటి సంస్థ మీద కేసు నమోదు చేసినాం. ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిలో పోయి ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టుండ్రి. 75 గజాల లోపల ఇచ్చిన 59 జీవో మీదనేమో రిజిస్ట్రేషన్ లాపమని చెప్తారు. కానీ హైకోర్టు పునఃసమీక్షించమని చెప్పిన తర్వాత అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పనులు నడుస్తుంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు పెట్టడానికి మనం ఇష్టపడతలేం. ఎన్ని వేల కోట్ల భూమి అది? మీరే చెప్తా ఉన్నారు, వేల కోట్ల భూములని పత్రికలకు లీకులు ఇచ్చి వార్తలు రాపిస్తా ఉన్నాం. దెన్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఎందుకు హెటిరో సంస్థకి ఇచ్చినటువంటి భూమి ఇల్లీగల్ అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత కేసు నమోదు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో మనకున్న అభ్యంతరం ఏంది? అంటే ఇంకా మాట్లాడుకుందాం అనుకుంటుర్రా? వాట్ ఈస్ ద రీజన్ వై ద కేసెస్ ఆర్ బీయింగ్ పెండింగ్? ఒక్క ఐఏఎస్ గురించి చెప్పాల్సిందంటే ఒక 100 మంది గురించి చెప్పొచ్చు. సోమేష్ కుమార్ గారు అంతే, రజత్ కుమార్ అయితే మీరు బాగా చెప్పిన కాళేశ్వరంలో ఇంజనీరింగ్ చీఫ్ గా ప్రత్యేక అధికారిగా ఉన్నాడు, బిడ్డ పెళ్లి చేసిండు, తాజి కృష్ణ వాళ్ళ బిల్లు కట్టిరు, బిల్లు కట్టినోడు కంపెనీ కాంట్రాక్టరు. దెన్ వెర్ ఇస్ ద యాక్షన్? ఒక్క బ్యూరోక్రాట్ మీద కూడా యాక్షన్ ఎందుకు లేదు? రఘునందన్ రావు ఏ టోన్లో మాట్లాడిండో అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే టోన్లో మాట్లాడిండ్రు. ఏం చెప్పారు? బీహార్ బ్యాచ్ అంతా దోసుకపోతుంది అన్నారు. దెన్ వెర్ ఇస్ ద యాక్షన్? బీహార్ రోడ్ మీద లేదు, ఆంధ్ర రోడ్ మీద లేదు, తెలంగాణ వాళ్ళ మీద, దొంగల మీద ఎవరి మీద యాక్షన్ ఎందుకు లేదు? ఇది భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న. కేసు నమోదు చేయడానికి మీకు ఎంత సమయం కావాలి? ఎందుకు వీళ్ళందరూ? రజత్ కుమార్ అట్లే ఉన్నాడు, సోమేష్ కుమార్ అట్లే ఉన్నాడు. ఇంకా దారుణం ఏంటంటే అరవింద్ కుమార్ గారు. ఏమైంది ఓఆర్ఆర్ మీద రేవంత్ రెడ్డి గారు? మీకు నాకు ఇద్దరికి లీగల్ నోటీస్ ఇచ్చింది కదా, ఇదే అరవింద్ కుమార్ అనే సారు. ఓఆర్ఆర్ లో టోల్ గేట్ లో అవకతవకలు జరిగినాయంటే 1000 కోట్లకి నోటీస్ ఇచ్చింది కదా. సో వాట్ ఈస్ ద యాక్షన్ దిస్ గవర్నమెంట్ హెస్ ఇనిషియేటెడ్ ఆన్ ఓఆర్ఆర్? ఉత్తర అరవింద్ కుమార్ గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసినాం, అయిపోయిందా? చేతులు దులిపేసిరా? సోమేష్ కుమార్ గారు, రజత్ కుమార్ గారు, అరవింద్ కుమార్ గారు, రిటైర్డ్ అయిపోయిన వెంకటరామరెడ్డి సారు రింగ్ రోడ్ వంకలు తిప్పుతారు, రింగ్ రోడ్ టోల్ గేట్లు అమ్ముకుంటారు, నియో పోలీస్ పక్కన 100 కోట్లకు ఎకరంగా ఉంటారు. మీరు బ్యూరోక్రాట్లా ఇంకా బందిపోట్లా? ఏడికెళ్ళి వస్తున్నాయి మీకు ఈ పైసలన్నీ? ఏం చేస్తారు వీళ్ళంతా? ఒక ఆయన రిటైర్డ్ అయ్యి కాళ్ళు మొక్కి కలెక్టర్ పోయి ఎమ్మెల్సీ అవుతాడు, ఇంకొక ఆయన రిటైర్డ్ అయ్యి కాళ్ళు మొక్కి చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయిన పోయి ప్రత్యేక సలహాదారుడు అవుతాడు. ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఏం సంబంధం లేకపోతే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసిన బ్యూరోక్రాట్లు
వాళ్ళు తీసుకుపోయి ఎవరికైతే పంచినని మనం అలిగేషన్ చేసినామో, కేసీఆర్ కుటుంబానికి ఈ అక్రమాలలో వాటాలు ఉన్నాయని చెప్పినామో, వాటి అన్నింట్లో అసలు విచారణ మొదలు కాకపోతే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా ప్రవర్తిస్తున్నాయి అనుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా ఈ బేరసారాలు ఇట్లే కొనసాగించుకొని పార్లమెంట్ ఎన్నికల లోపల లబ్ధి పొందేందుకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదో చేసినట్టు కనబడుతుందేమో తప్ప ఏంది కూడా గ్రౌండ్ లోపల పని కనబడతలేదు అనేది ఒక బాధ కనబడుతుంది. కొల్లూరు దగ్గర ఎలక్షన్ల కంటే ముందు, ఎన్నికల కోడ్ కంటే ముందు ఆగమాగం వచ్చి 2 BHK ఓపెన్ చేసిపోయారు. కేసీఆర్ నగర్ అని బోర్డు పెట్టారు. అరే ఇవాళ దాకా ఒక్క ఇల్లు లబ్ధిదారులకు ఎంపిక చేసి ఇచ్చిందా కాంగ్రెస్? ఒక్కలా నుంటురా దాంట్లో? దాన్ని మీరు తీసుకున్న బ్యాంకు లోన్ ఎంత, ప్రతి నెల కడుతున్న వడ్డీ ఎంత రాష్ట్ర ప్రభుత్వం? పేదోళ్ళు గుడిసెలుంటున్న వాళ్ళని తీసుకుపోయి కట్టి నీళ్ళకి ఏడాదికోసారి 5 సార్లు రంగులేసిరు. ఆ బిల్డింగ్లకి రంగులేసిన బిల్డింగ్లకి ఇంకో 2000 ఇళ్లు కొత్తవి తయారైతాయి. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనానికి ట్రస్టీగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పని విషయం లోపల కూడా నిజాయితీగా అడుగులు వేస్తలేదేమో అనేటువంటి అనుమానం కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కనబడుతుంది. మాటలేమో బాగా చెప్తా ఉన్నారు, రేపే వీళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది, ఎల్లుండే వాళ్ళు జైలుకు పోతారు, కాళేశ్వరం అయిపోయింది అని చెప్పారు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేపే సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేసిరు. అధికారంలోకి వచ్చినాక ఇవాళ దాకా తప్పు లేదు. చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మీరు అవినీతి ఆరోపణలు చేసిరు. ఒకరి మీద కేసు నమోదైందా? ఒకరి మీద యాక్షన్ స్టార్ట్ అయిందా? ఎప్పుడు పడుతుంది మీ తొలి అడుగు? ఎప్పుడు పడుతుంది మీకు? ఈ బ్యూరోక్రాట్ల మీద కేసు నమోదు చేయడంలో మీకున్నటువంటి ఇబ్బందులు ఏంది? నేను ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా. చాలాసార్లు చెప్తారు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి, ఎకరాలలో కొనుక్కొని గజాలలో ఎట్లా అమ్ముకోవాలో నాకు బాగా తెలిసినోని, ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడాలో నాకు బాగా తెలుసు అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు. నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. జూన్ 2, 2014 నుంచి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు సరికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మిన భూములు ఎంత, అలకేట్ చేసిన భూములు ఎంత, దానమిచ్చిన భూములు ఎంత, ధరణిలో గయాబ్ చేసిన భూములు ఎంత, రిటైర్డ్ అయిన ఐఏఎస్లకి, మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్లు రాసిన ఐఏఎస్లకి అప్పనంగా కట్టబెట్టినటువంటి భూములు ఎంత, అనకొండలు ఎంత, రాచకొండలు ఎంత, వీళ్ళ మీద ఏమైనా విచారణ చేస్తారా? పూర్వ శ్వేతపత్రం ఇస్తారా? ఫిబ్రవరి 6వ తారీఖు ఎప్పుడో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తారు. ఎంతసేపు మాటలు చెప్పి పేపర్లకి, సోషల్ మీడియాలకి లీకులు ఇచ్చి వదిలేస్తారా? తప్పు చేసింది చంద్రశేఖరరావు చెప్పినట్టు తనయుడైనా జైల్లో పెడతామని ఆయన చెప్పిండు. ఆయన ఏడిపోతాడో కాలం నిర్ణయిస్తుంది. మీరేం చేస్తారో చెప్పుండ్రి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్మశానాలు అమ్ముకున్నారని చెప్పినాం, నో సౌండ్. అధికారంలోకి వచ్చినాక రీసౌండ్ లేదు, యాక్షన్ లేదు. ఎంఆర్లో తెలంగాణ రైతుల భూములు పోతున్నాయి అని అంతంత ఎత్తగిరినాం తెలంగాణ ఉద్యమంలో. 10 ఏళ్ళు తెలంగాణ సర్కార్లో ఎంఆర్ ప్రాపర్టీస్ గానే ఉన్నాయి. దాంట్లో కొత్త కొత్త బంగ్లాలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కట్టుకుంటూనే ఉన్నారు. లాంగ్ కోయిల్స్ ఏమైందో తెలియదు, వక్ఫ్ భూముల ఆస్తులు ఏమైనాయో తెలియదు, పద్మాలయ స్టూడియోస్ ఏమైతున్నాయో తెలియదు, గుట్ట దిగుతుంటే ఆ కోర్టులు జడ్జిలు ఉండేటువంటి ఇళ్ల పక్కన భూములు ఎడిపోతున్నాయో తెలుస్తలేవు. వీటన్నింటి మీద ఒక శ్వేతపత్రం ఇచ్చేటువంటి దమ్ము, ధైర్యం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందా లేదా? లేదా నిజాయితీగా శ్వేతపత్రం ఇచ్చి అసెంబ్లీలో ఎవరు దోషిలో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా వాళ్ళు ఇచ్చిర్రు, మేము వచ్చినాం, మాకేమిస్తారని లెక్కలు సెటిల్ చేసుకుంటారా? ఇది తెలంగాణ సమాజం నుంచి మీకు వస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి దీన్ని దయచేసి జూన్ 2, 2014 నుంచి ఇవాళ దాకా హెటిరోన్ తప్పు పట్టిర్రా, లాంగ్టోన్ తప్పు పట్టిర్రా, పద్మాలయను తప్పు పట్టిర్రా, ఎంఆర్ గురించి మాట్లాడినరా, రాఘవేంద్రరావు గారి భూముల గురించి మాట్లాడినరా? అసలు ఏం చేస్తాం అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? పెద్దల చేతుల్లోకి అప్పనంగా పోయినటువంటి భూముల విషయంలో నిజాయితీగా కేసులు నిర్ధారించి వాళ్ళ మీద అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకొని వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారా? లేదా ఇచ్చిపుచ్చుకునే ధోరణి లోపల ఈ కేసులన్నీ మీడియా మిత్రులకు లీకేజ్ ఇచ్చి ఆ తర్వాత ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు జరుగుతున్నాయా? ఇది తెలంగాణ సమాజం తెలుసుకోవాలని కోరుకుంటుంది.
లేకపోతే ఆయన ఒక ఆయన బీఆర్ఎస్ ఆయన అధికారం పోయిన తర్వాత ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారి గురించి, అధికారం పోయినాక గవర్నర్ గారి గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ వెనకాల ఊరు కాలైతుంది ఆయన కనబడతలేదు, సిరిసిల్ల కాలైంది అనేది ఆయన కనబడతలేదు. జడ్పీటీసీలు పోయినరు, కౌన్సిలర్లు పోయినరు, సర్పంచులు పోయినరు. 5 ఏళ్ల వరకు ఆయన వెనకాల ఎవడు ఉండే పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ బీజేపీ ఒకటి, ఒక ఎలక్షన్ ప్రొపగాండా పెట్టుకున్నాడు. బాగా చదువుకున్నా అని చెప్తావు కదా రామన్న, ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రంలోనన్నా ఎప్పుడన్నా కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయా? నువ్వు ఉట్టినాక, నువ్వు ఉట్టకముందే ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు, కానీ నీకు రాజకీయాల మీద అవగాహన వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలోనన్నా కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేసినాయా? అధికారం పోయి బహుశా మతి భ్రమించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ రోజు పొద్దున్న లేస్తే. ఏది పెడుతుంది? అప్పుడు మోడీ గారి మీద కూడా అట్లే మాట్లాడినారు. కనీసం దేశ ప్రధాని అనే గౌరవం లేకుండా మాట్లాడినాడు. ఇవాళ మళ్ళీ గవర్నర్ గారి మీదకి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రులు కనబడరు, వారికి గవర్నర్లు కనబడరు, మహిళలు కనబడరు. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు, మీరు నోరు అదుపులో పెట్టుకోండి. మీరు ఎంత అరిచినా, మీరు ఎంత గగ్గోలు పెట్టినా కాంగ్రెస్ కాంగ్రెసే, బీజేపీ బీజేపీ. హంస హంసనే, కాకి కాకే. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అర్థం కాకపోతే కొంచెం పుస్తకాలు చదివి నేర్చుకుంటే బాగుంటుంది. ఎవరో రాసిచ్చిరని ఏదో పద్యాలు చెప్తూ వస్తా ఉన్నారు. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినా అని. ఇది ఎవరికి అప్లై కావాలి? ఎందుకు అప్లై కావాలి? ఒకసారి మంచిగా ఇంటికి పోయి మీ నాన్నని అడిగితే కరెక్ట్ చెప్తాడు. నువ్వు తెలుగు మీడియం చదివినట్టు లేవు, బహుశా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఎవరో రాసిస్తే సుమతి పద్యాలు చదువుతున్నట్టున్నావు. సందర్భోచితం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పటికే తిరస్కరించారు. నీకు ఎందుకు ఓటేయాలనే చెప్పు, ఎందుకు ఓటేయద్దో మేము చెప్తాం. 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ ఢిల్లీలో టీఆర్ఎస్ గురించి, తెలంగాణ గురించి మీరు మాట్లాడలేదు కాబట్టే మీకు ఇవాళ ఎంపీ సీట్లలో 0 సీట్లు వస్తాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, రోజు ఎన్ని బూతులు తిట్టినా, రోజు తమను తాము ఎంత గొప్పగా ప్రజెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినా అల్టిమేట్ గా టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వచ్చే సీట్లు బిగ్ జీరో తప్ప ఒక్క సీటు కూడా రాదు. ఎందుకు వేయాలనేది ప్రజలు అడుగుతున్నారు. ఇలా బీఆర్ఎస్ ఎంపీ గెలిస్తే ఉంటాడా? రేపు 4 రోజులు ఉంటాడా? 2 నెలలు ఉంటాడా? అసలు ఉంటాడా లేదా అనేటువంటి ప్రశ్న ఇలా సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరో ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తా ఉన్నారు. మీరు కూడా అప్పుడప్పుడు ఒక ఎమ్మెల్యేని పిలిచి దరఖాస్తులు తీసుకొని, అప్పుడప్పుడు 2-3 పిలిచి ఏదో గొప్పగా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని మీరు ఏ మాట అయితే చెప్పినరో అదే మాటని ఇలా కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేస్తుంది. 26 సంఖ్యకి దగ్గర పడ్డారు మీ సంఖ్య. వాళ్ళు గోడ దుంకోకుండా కాపాడుకునే చేతనైతే కాపాడుకో కేటీఆర్. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. అందరు పోయినా నీకు తెలిసిన తర్వాత ఇక నువ్వు ఉంటూ ఉంటాడేంది, పోతే పోతాడేంది. నువ్వు ఉండుమనే వాళ్ళు ఉండలేరు గట్ల. నువ్వు గేట్లు పని చేస్తే కూడా నీ దగ్గర ఎవడు మిగిలితట్లేడు. అందుకని వేదాంతాలు, ఇంకేదో కొత్త నగ్న సత్యాలు అనుకున్నట్టు కొత్త వాళ్ళని తయారు చేస్తాం. నీకు తయారు చేసే అలవాటు లేదు. పక్క పార్టీలో తయారైతే మన పార్టీలకు తెచ్చుకున్నాడు అలవాటు నీకు. అందుకని ఇప్పుడు దెబ్బలు తాకుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు మీ నాయనతోటి కలిసి పనిచేసినోని ఒక్కని కూడా మీరు గుర్తించలే, గౌరవించలే, సముచిత స్థానం ఇయ్యలే. నేను ఇలా బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, నిజంగా మీకు ఇయ్యాలన్న కార్యకర్తలు గుర్తుకొస్తే మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి రేపు వచ్చే ఒక్క రాజ్యసభ సీటు ఉంది కదా, గన్ పార్క్ దగ్గరకు వచ్చి, కొత్త గన్ పార్క్ దగ్గరకు వచ్చి బావా బామ్మర్దులు 2 ముక్కునాలకు రాసి మేము తప్పు చేసినాం, శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టినాం, కాబట్టి క్షమించు శంకరమ్మ అని వచ్చి గన్ పార్క్ దగ్గర ముక్కునేలకు రాసి ఈ ఫిబ్రవరిలో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాన్ని శంకరమ్మకి ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఓటేయమని ఊర్ల పంట వస్తే ఇలా రిటైర్ అవుతున్న ఎవరైనా 3 రాజ్యసభ సభ్యులు, ఒక ఆయన గోళీలు ఎక్స్ట్రా అయినా, ఒక ఆయన గోళీలు తయారు చేసిన ఆయన, ఇలా మనం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాయన ఒక ఆయన, ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఎన్ని బీరువాలు ఉంటాయో అన్ని బీరువాలలో 500 నోట్ల కట్టలు దొరికినాయన ఒక ఆయన, ఇంకొక ఆయన గ్రానైట్ సామ్రాజ్యాన్ని వెళ్ళిన ఆయన. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏప్రిల్ 2వ తారీఖున రిటైర్ అవుతున్న 3 రాజ్యసభ సభ్యులలో
ఒక్కరికైనా తెలంగాణతో సంబంధం ఉందా? మేమంతా జై తెలంగాణ అని తన్నుల పడ్డ రోజు ఈ ముగ్గురు ఎవరైనా జై తెలంగాణ అన్నారా? అదే జై తెలంగాణ అని అన్నదా? తెలంగాణ ఎల్లలు తెలుసా? తెలంగాణ జిల్లాలో తెలుసా ఇలా కనీసం? అందుకని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ ఎగిరిపడు కాదు, నోటికొచ్చినట్టు వాగుడు కాదు. నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే బీసీలకు ఇస్తుందని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టే వార్త రాపిచ్చిర్రు పేపర్లో. సిగ్గనిపించలేదు మాట్లాడుతుంటే. అందుకని మలిదేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకిచ్చి తప్పైందని మీరు 100 కోట్లతోటి మొదలుపెట్టి 500 కోట్లకు పెంచి ఆంధ్రోళ్లతోటి కట్టించిన అమరవీరుల స్తూపం కాడికి వచ్చి చెంపలేసుకోమని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కి ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. నోరు మాత్రం అదుపులో పెట్టుకో. భారతీయ జనతా పార్టీ గురించి ఒక్క అక్షరం మాట్లాడినా నీ సిరిసిల్ల మొత్తం ఖాళీ చేస్తాం, నీతోటి రాజీనామా చేపించే పరిస్థితులు కల్పిస్తాం, ఉప ఎన్నికలలో నేను శంకరగిరి మన్యాలకు పంపిస్తాం. కేటీఆర్ మా గురించి ఇంకొక మాట మాట్లాడినా జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.